128 కూటమి రాబోతున్నాయి, అలాగే 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ చూపించినటువంటి అంచనా. దీని మీద విశ్లేషణ అందించడానికి మన దగ్గర ప్రసాద్ గారు ఉన్నారు. విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే వివిధ అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త, రాజకీయ విశ్లేషకులు కూడా. సో ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం ఇదే ఎగ్జిట్ పోల్స్ మీద. సార్, ఎగ్జిట్ పోల్స్ చూశారు, అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మచ్చా నమ్మకూడదా అనేది ఒకటి. అందుకే మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ మన వ్యూవర్స్కి కొంతవరకు మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నటువంటి వాటిల్లో నమ్మదగినటువంటి సర్వే సంస్థలు ప్లస్ వాళ్ళు సర్వే చేసినటువంటి తీరు వాటన్నింటిని పరిశీలించిన తర్వాత కొన్నింటిని మేము పికప్ చేసుకోవడం జరిగింది. పికప్ చేసుకున్న తర్వాత అవి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఎంతవరకు మనం నమ్మచ్చు అనే దాని మీద మేము మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. తెలియజేయడంతో పాటు వాటిని ఎంతవరకు నమ్మచ్చు అనేది కూడా మీ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అన్నిటికన్నా భిన్నమైనటువంటి సర్వే కేకే సర్వే. అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించిన విధంగా ఈ ఫిగర్ని ఇవ్వడం జరిగింది. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 స్థానాలు మాత్రమే వస్తాయి. 5 జిల్లాల్లో ఆల్మోస్ట్ వాషౌట్, 6 జిల్లాల్లో కంప్లీట్ వాషౌట్. అసలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడదు అనేది మీరు దాని మీద ఏంటి మీ విశ్లేషణ? సో డెఫినెట్గా దీంతో ఏకీపిస్తానండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇచ్చారో అంటే వీళ్ళంతా కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కాబట్టి కాస్త మరీ ఏదో అతిశయోక్తి కాకుండా ఒక లెవెల్కి ఇచ్చారు వీళ్ళు. కానీ ఓటింగ్ శాతం కానీ జనాలు, రాష్ట్రం బయట ఉన్న జనాలు కానీ, దేశం బయట ఉన్న జనాలు కానీ వాళ్ళు వెళ్ళిన తీరు, ఓటేసిన తీరు అన్నీ చూసినప్పుడు వివిధ వర్గాలతో మాట్లాడడం కూడా జరిగింది. అన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే వైసీపీకి సింగిల్ డిజిటే వస్తుందేమో అనిపిస్తుంది. సింగిల్ అంటే మరి 1 కాదనుకోండి. సో 10 లోపు ఏదో 7, 8 సో సింగిల్ డిజిట్ ఆ విధంగానే వస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. సో బహుశా ఇది ఐ థింక్ నా యొక్క అంచనా ఏదైతే ఉందో, నేను ఏదో పలువురితో మాట్లాడాను. సో చాలామంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో వివిధ వర్గాల నుంచి, ఇటు యువత నుంచి కానీ, ఇటు మధ్యతరగతి వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ చూసినప్పుడు సో డెఫినెట్గా నా మైండ్లో ఏదైతే ఉందో ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, మీరు బిజినెస్ పీపుల్ కూడా కాబట్టి ఈ సంస్థ యాక్చువల్గా కష్టపడి కొంతమంది టీముని పెట్టుకొని చేసినటువంటిది, గుడ్ విల్ తోటి ముడిపడినటువంటి ఎగ్జిట్ పోల్ అనుకోవాలి. సో ఇంత ఇది అతిశయోక్తి అనిపించట్లేదు అని చెప్పి మీరు అంటున్నారు. మామూలు వాళ్ళు చూస్తే ఇంత అతిశయోక్తే కదా, ఇన్ని 14 మాత్రమే వచ్చే వైసీపీకి పరిమితం అవుతుందా అని చెప్పి అనుకుంటారు కదా. సో బిజినెస్ పీపుల్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ సర్వేని ఏమనుకోవాలి? ఈ సర్వే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు మీరే ఈ సర్వే సంస్థ ఓనర్ అనుకోండి, ఈ సర్వేని ఇలా ప్రొజెక్ట్ చేయడానికి ఎన్ని గుండెలు ఉండాలి? నేను మళ్ళీ హ్యాట్సాప్ చేయాలి, ప్లస్ రెండవది అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. సో అంటే ప్రజల మైండ్లో ఏదైతే ఉందో, పబ్లిక్ పల్స్ ఏదైతే ఉందో, పబ్లిక్ ఏదైతే కోరుకుంటున్నారో, పబ్లిక్ ఏదైతే ఎదురు చూస్తున్నారో, పబ్లిక్ దేనికోసం అయితే ఓట్ చేశారో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇది ప్రస్ఫుటంగా ఈ సర్వేలో అవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. కానీ నాకు ఎక్కడ కూడా ఇదేదో ఎగ్జాబిట్ చేసినట్టుగానో లేకపోతే అతిశయోక్తిగానో ఇదేదో కావాలని ఒక పార్టీకి ఏదో బాగా ఊతున్నట్టుగా అనిపించట్లేదు. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, ప్రస్తుత నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న ఒక పరిస్థితుల దృష్ట్యా ఇది క్లియర్గా చాలామంది, అసలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, రాష్ట్రానికి బయట ఉన్న వాళ్ళు కానీ చూశారు మీరు, ఒక 35 లక్షల మంది వచ్చి ఓటేశారు. దేశ విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది వచ్చారు, ఫ్యామిలీతో వచ్చినాయి. ఎంతోమంది వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, అక్కడ వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు, జాబ్స్లో ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళకి కష్టం అంటూ తెలియకుండా గ్రీన్ కార్డు హోల్డర్స్ హ్యాపీగా ఈవెన్ సొంత రాష్ట్రంతో, సొంత ఊరితో కనీసం వాళ్ళకి 10 పైసలు లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్ష కానీ ఎటువంటి రాష్ట్రం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ బతుకుతున్న వాళ్ళకు కూడా కసిగా కుటుంబాలతో సహా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ముందు వచ్చి వాళ్ళు వర్క్ చేసిన విధానం అంతా కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీకైతే కనిపిస్తుంది, ఎందుకంటే మీరు దానికి సంబంధించిన ఓనర్ లేకపోతే దానికి సంబంధించిన యజమాని కాదు కాబట్టి మీరు ఒక విశ్లేషకునిగా మీకు అంచనాల దగ్గరగా ఉంది. ఓకే, అది చెప్తున్నారు. కానీ
ఇతను గుడ్ విల్ ని పణంగా పెట్టి ఈ విధంగా చేశారని అంటే అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ విధంగా చూడాలి? అంటే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే దాదాపు 10 సంస్థలది మనం డేటా తీసుకున్నాం, అందరు సేఫ్ గేమ్ ఆడారు. అన్ని చూద్దాం, దానికి కూడా వెళ్దాము. ఆల్మోస్ట్ అందరు సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు మీరు చూస్తే మిగతా సర్వేలన్నీ కూడా ఎలా ఉన్నారంటే ఇటు కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నది చందనంగా ఉంది వాళ్ళందరిది. కానీ కొంతమంది ఏంటంటే గోడ మీద పిల్లుల్లాగా ఉంది అది. సో అటు చెప్పట్లేదు, ఇటు చెప్పట్లేదు, కాసేపు అటు అంటున్నారు, కాసేపు ఇటు అంటున్నారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు మేమంతా కూడా చాలా ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసింది, సో ఈ ప్రక్రియ అంతా చూసింది, చాలా మందితో ఇంటరాక్ట్ అయింది. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, లోకల్గా ఉన్న వాళ్ళతో, మా విలేజ్, కానీ ఎక్కడైనా సరే మేము మాట్లాడాం. కాబట్టి ఇతను నాకు తెలిసి చాలా కూలంకషంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పిన్ టు పిన్ చేసి ఏదైతే ఇప్పుడు ఆంధ్ర ప్రజానీకం కోరుకుంటుందో, ఏదైతే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారేమో ముక్తి భారత్ అంటాడు, ఇది కాంగ్రెస్ నుంచి మేము ముక్తి భారత్ చేయాలి, భారత్ని విముక్తులు చేయాలంటాడు. సో ఏదైతే ఈ వైసీపీ నుంచి విముక్తులు అవ్వాలని కోరుకున్న వాళ్ళ యొక్క మెంటాలిటీకి, వాళ్ళ యొక్క మనస్తత్వానికి, వాళ్ళ చేసిన కృషికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. సార్ ఎంత తెలుసా కూటమి మొత్తానికి ఇచ్చింది? ఇక్కడ 133 ప్లస్ 21 అంటే ఇక్కడ 153 ప్లస్ 7 161 ఇచ్చారు కూటమి. అవుట్ ఆఫ్ 175 161 ఇచ్చారు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ నేను నాకున్న గణాంకాల ప్రకారం, నాకున్న లెక్కలు నేను 165 అనుకున్నాను. ఆఫ్ కోర్స్ ఈయన ఇంకా ఒక 4 తగ్గించారు. మీరు చెప్పొచ్చు రేపు జూన్ 4th కొంచెం అటు ఇటు అయినా మీకు వచ్చేటువంటి నష్టం లేదు. కాదు, ప్రొజెక్షన్స్ అటు ఇటు అవుతాయి. కానీ ఇతను ఒక బిజినెస్ కదా, ఇది ఎగ్జిట్ పోల్ అనేది ఒక బిజినెస్. ప్లస్ దీని సత్తా మార్కెట్ దీని మీద ఆధారపడిందని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. ఇతను కేకే సర్వే దాని మీద ఆధారపడి సత్తా మార్కెట్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్లు కాశారు. ఇతను ఏమో సింగిల్ నెంబర్ ఇచ్చారు, కనీసం సేఫ్ సైడ్ తీసుకోకుండా. ఒక బిజినెస్ తెలిసిన బిజినెస్ మ్యాన్ గా ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయి, ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధమైన గేమ్ ఆడతారు మీకు తెలుసు. మరి ఇతను అలాంటి గేమ్ ఆడకుండా ఇచ్చాడంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మీకు ఈ అంశాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు హెరిటేజ్ షేర్ తీసుకుందాం. హెరిటేజ్ షేరు నిన్న మొన్నటి దాకా కూడా ఒక జస్ట్ ఒక వారం రోజుల ముందు కూడా 320, 323, 25 మధ్యనే ఊసులాడుతూ ఉంది. సడన్గా చూస్తే 75 రూపాయలు పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే 413, 415 రూపాయల దాకా వచ్చేసింది. అంటే నేను ఆ షేర్ మార్కెట్ మీద అనుభవంతో, షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్గా నేనేం చెప్తానుకున్నానంటే, ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు ఫ్లోట్ చేశాడు, సూట్ కేసు కంపెనీలు ఫ్లోట్ చేశాడు, ఎవరెవరో వచ్చి వేల కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు అని చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి తాత కానీ, జగన్మోహన్ రెడ్డి తండ్రి కానీ వీళ్ళేమైనా తరతరాలుగా వీళ్ళేమీ బ్లూ చిప్ కంపెనీలు కాదు. సో చాలామందికి వీళ్ళేమి విపరీతంగా వచ్చి లాభాలు ఆర్జించిన కంపెనీలు కాదు. సో ఎవడోచో వీళ్ళ కొట్టేసిన డబ్బులు, వీళ్ళ సంపాదించిన డబ్బులు ఎవడికో ఇస్తే, ఎవడో తీసుకొచ్చి వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఆ విధంగా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఆ విధంగా డబ్బులు చూపించుకున్నారు. కానీ రియల్ షేర్ మార్కెట్ తీసుకుంటే మీరు ఒక 2-3 నెలల వరకు అట్టే పెట్టుకుంటాడు, ఒక రేంజ్ రాగానే అమ్మేసుకుంటాడు. కొంతమంది ఏంటంటే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, 1 year పెడతాడు, లేకపోతే లాంగ్ ఇన్వెస్ట్ పెడతాడు. ఆ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసేవాడు కూడా ఏదో అంటారు కోడి గుట్టుకి ఈకలు పీకుతాడు. ఈ కంపెనీ ఏంటి, చరిత్ర ఏంటి, ఎవడు పెట్టాడు, దీన్ని ఏంటి, ఈ బ్యాలెన్స్ షీట్లు ఏంటి, ఇన్వెస్ట్మెంటర్స్కి లేకపోతే వీళ్ళందరికీ షేర్ హోల్డర్స్కి వీడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఈ విధంగా రకరకాలుగా అసలు వీడి ప్రోడక్ట్స్ ఏంటి, మార్కెట్లో వీడి షేర్ వాల్యూ విలువ ఎంత, వీడి మార్కెట్లో వీడి పర్సెంటేజ్ ఎంత, ఇవి రకరకాలుగా చూసి కానీ 1000 రూపాయలు పెట్టాడు. అటువంటిది హెరిటేజ్ షేరే సడన్గా తీసుకుంటే ఒక వారం రోజులు 10 రోజుల్లో చప్పమని 75 రూపాయలు పెరిగింది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున టీడీపీ కూటమి వచ్చేసింది అనుకుందాం, వస్తే డెఫినెట్గా 500 దాటైపోద్ది. సో 500 నుంచి 600 మధ్య ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు అది కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా పార్టీ అధికారంలోకి వస్తుంది, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టే కదా అక్కడ కూడా అంత అది ఓకే. అంటే మీరు వ్యాపార పరంగా మాట్లాడారు కాబట్టి ఇతను ఏమి ఇప్పుడు జనరల్ గా సేఫ్ గేమ్ తీసుకుంటారు కదా, మినిమం గ్యారెంటీ టోటల్ గా మొత్తానికి పోవాలనుకోరు కదా. ఇప్పుడు ఇతను గుడ్ విల్ ఏంటి, 2019 ఎన్నికల్లో 150 పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పారు. దీంతో అతను గ్రాఫ్ పెరిగిపోయింది, అమాంతం పెరిగిపోయింది. కేకే
ఎగ్జిట్ పోల్ అనగానే అందరూ వెయిట్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూసినా కానీ లైవ్ లో కేకే ఆల్రెడీ చెప్తున్నారు. కేకే చెప్పేదానికి దాదాపుగా వాచింగ్ చూసినట్టే 70-80 వేలు ఉంది. అవును, మీకు స్టార్టింగ్ లో 20,000 వచ్చేసింది, లైవ్ విత్ ఇన్ మినిట్స్ లో 20,000 వచ్చింది, ఇప్పుడు 70-80 వేలు వాచింగ్. ఎంత గుడ్ విల్ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, గుడ్ విల్ ఉంది. అవును. ఇప్పుడు ఇది ఒకవేళ అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి అవుతుంది? సో అటు ఇటు అవ్వడానికి మీకు మరి సేఫ్ గేమ్ ఆడతారు కదా, కానీ ఆళ్ళు అవుతున్నాం అది. అంటే ఒకటండి, తన మీద తన సర్వే మీద లేకపోతే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో తన తీసుకున్న శాంపుల్స్ కానీ, సో అతనికి ఎంత అథెంటిక్గా ఎంత పక్కగా తన మీద తనకు నమ్మకం లేకపోతే ఇలా ఇస్తాడు. ఇప్పుడు మరి 2019లో 151 అన్నప్పుడు 151 వచ్చింది కదా, మరి అసలు ఎవరు ఇతను ఏదో చెప్తున్నాడు ఏదో చెబుతున్నా అనుకున్నారు, బట్ నిజమైంది కదా. సో ఆ రోజునే అతను చెప్పింది అక్షర సత్యమైంది కదా, మరి ఈ రోజు కూడా ఎందుకు అవుతుంది అనుకుంటారు మీరు? ఎందుకు మీకు అనుమానాలు వస్తాయి? మీకు వేసినట్టు క్వశ్చన్ నేను అతనికి కూడా 4 రోజుల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు హౌ డేర్ యూ ప్లే ద గేమ్ లైక్ దిస్ అని చెప్పి అడిగా. అంటే సింగిల్ ఇవ్వాలనుకుంటున్నాను, జస్ట్ ఒక 17 స్థానాల్లో నాకు క్లారిటీ రావట్లేదు, అది కూడా ఫైనల్ చేసేసి నేను జూన్ 1వ తారీఖున 6:30 కల్లా ప్రొజెక్ట్ చేస్తాను, ప్రజల ముందు ఉంచుతా అని చెప్పి నాకు చెప్పారు ఇంటర్వ్యూ రోజు. ఎందుకు అంత డేంజర్ గేమ్ ఆడతారా అన్నా. లేదు నేను ఇది ఒక ఛాలెంజింగ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. అసలు ఎందుకు ఛాలెంజింగ్ తీసుకుంటున్నావు, నీకు నమ్మకం ఏంటి అని అడిగాను. అప్పుడు నాకు చెప్పారు, సర్వే ఏ మెథడ్లో చేశారు మీరు, ఎందుకు మీరు అంత నమ్ముతున్నారు అన్నప్పుడు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అందరూ క్యాస్ట్ వైజు లేకపోతే మతాల వైజు ఇలా చెప్తుంటారు, బట్ చేసినటువంటి సర్వే ఎమోషన్స్ మీద చేశాను అని చెప్పారు. అది వర్కౌట్ అవుతుందా? 100%. యాక్చువల్గా ఎమోషన్ క్రియేట్ అయ్యింది కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి, రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి అనే ఒక ఎమోషన్ మీకు తారస్థాయికి వెళ్ళింది కాబట్టి ఎప్పుడు కూడా అరే ఏదో చుట్టం చూపుగా వచ్చి పోయేవాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళకి అసలు ఇక్కడ సంబంధం లేదు, అంతా గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అసలు ఎప్పుడో దేశాన్ని వదిలేశారు, వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు, అక్కడే ఒక పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకున్న వాళ్ళు కూడా నెలల తరబడి ఇక్కడికి వచ్చి ఆ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసిన వర్క్ కానీ, ప్లస్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ ఒక కసి పెరిగింది. ఇవన్నీ కూడా కాకుండా ఏదైతే ఇతను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది లాస్ట్ 2 వీక్స్లో అది ఇచ్చిన ఇంపాక్ట్, అది ఇచ్చిన మీకు ఒక ప్యానిక్ సిచ్యువేషన్. అంటే ఒక పామరుడు కనీసం వేలు ముద్ర వేసి పెద్దగా ఇటు ప్రింట్ మీడియా కానీ ప్రతిరోజు ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్దగా తనకు అవగాహన లేని వ్యక్తులు కూడా ఇదేదో వాడి బొమ్మ వేసుకుంటున్నాడంట, ఏదో జిరాక్స్లు ఇస్తాడంట, ఒరిజినల్ వాడి దగ్గర ఉంటుందంట, అయ్యో రేపొద్దున మన ఇల్లు ఏమవుతుంది, మన పొలం ఏమవుతుంది అని. సో అది ఇంపాక్ట్ అన్నీ కూడా, అంటే ఇతను ఆ ఎమోషన్స్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి. సో ఏమంటారు దాన్ని, పీక్ ఎవరెస్ట్ అనమాట. స్కై ఇస్ ద లిమిట్. కొంచెం డిఫరెంట్ గా చేశారు, ఎమోషన్స్ మీద సర్వే చేశారు. ఇప్పుడు ఎమోషన్ అంతే కదా. మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు ఒక జనరల్ గా ఒక మెథడ్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ వైజ్ లేదంటే రీజన్ వైజ్ లేదంటే రిలీజియన్ వైజ్ ఇలా చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా డిఫరెంట్ గా చేశారు, ఒక ప్రొజెక్షన్ అయితే ఇచ్చారు. మీకైతే అతిశయోక్తిగా అనిపించింది? అతిశయోక్తి లేదు. ఈవెన్ నా ఫిగర్ అవుతే నేను చెబుతున్నాను కదా, 165 4 యాడ్ చేశారు. ఓకే, మిగతా సమస్యలు తీసుకుంటే కనుక మనం చూసి ఎస్జిఈడి ఇది ఇచ్చింది 139 ఇచ్చారు కూటమికి, 36 వైసీపీకి ఇచ్చారు, ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చారు. ఇది మైనస్ అయితే కనుక ఇది 26 అవుతుంది. కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది. కొంచెం దగ్గరగా ఉంది మీరు చెప్పినట్టుగా. బహుశా ఈయన కూడా బాగానే సర్వే చేశారు. సో మరి ఆ పీక్ ఎమోషన్స్ ఏదవుతున్నాయో ఎమోషన్స్ టచ్ చేసి ఉండరు ఈయన. సో కేకే గారి లాగా వీరు ఆ ఎమోషన్స్ వరకు వెళ్ళి ఉండరు ఈయన. సో ఓవరాల్గా ఆ పోలింగ్ సర్లీ, ఆ పర్సంటేజ్ ఆఫ్ సర్లీ, ఆ రోజున ఈ జనాల టర్న్అవుట్ కానీ, ఆ నైట్ 12-1 గంట వరకు కూడా వెయిట్ చేయడం, ఉదయం 6-7 కల్లా మొత్తం క్యూలో బారులుగా నిలబడి ఓటింగ్ వేసిన సర్లీ అన్ని చూసుంటాడు కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్గా. సో దానికి దరిదాపుల్లో ఉన్నాడు ఈయన. ఓకే, ఈ రెండు కొంచెం ప్యారలల్ గా ఉన్నాయి. బట్ ఇంకో డిఫరెంట్ మీకు చూపిస్తాను. డిఫరెంట్ చూపిస్తే కొంచెం ఇప్పుడు ఇక్కడ చూడండి, పీపుల్స్ పల్స్ జర్నలిస్టులు నాకు ఆల్మోస్ట్ ఒకప్పుడు కొంచెం కొలీగ్స్గా ఉండేవాళ్ళు, గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు కలిసి చేసిన వాళ్ళు. ప్లస్ రాజశేఖర రెడ్డితో కొంచెం ట్రావెల్ అయ్యారు అప్పట్లో, తర్వాత డిటాచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో మింగిల్ కాలేక వీళ్ళు ఏదో సర్వే సంస్థ పెట్టుకొని చేసుకున్నారు. వాళ్ళ దాని ప్రకారం
అంటే జర్నలిస్టులు అంటే కొంచెం ఎంతో కొంత సమాజము, తర్వాత ఎమోషన్స్, తర్వాత అన్ని కులాలు మతాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం సమప్ చేసి చూస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 60 ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ 95 నుంచి 110 ఇచ్చారు, జనసేన పార్టీకి 14 నుంచి 20 ఇచ్చారు, బీజేపీకి 2 నుంచి 5 ఇచ్చారు. అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మధ్య కాలంలో కొత్తగా స్టార్ట్ చేసిందంటే ఇది చాలా కాలం లేదు. లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్ కూడా ఎగ్జాక్ట్ గానే ప్రొజెక్ట్ చేశారు. 2019 కూడా కరెక్ట్ గానే ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు మాక్సిమం ఎంత ఇస్తున్నారంటే ఓన్లీ తెలుగుదేశానికి ఇచ్చారు 110 హైయెస్ట్, జనసేన పార్టీకి హైయెస్ట్ 20 ఇచ్చారు. సో మొత్తం మీద 135 ఇచ్చారు. కొంచెం మీరు చెప్పినట్టు ఇందాక మీరు చెప్పినట్టు కొంచెం సేఫ్ జోన్ లో ఉంటూ సేఫ్ గేమ్ ఇది తెలుసు కానీ సేఫ్ గేమ్ అవును. ఈ ప్రొజెక్షన్స్ తెలుసు బట్ సేఫ్ గేమ్ ఆడారు. సేఫ్ గేమ్ ఆడారు ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు కాబట్టి కాస్త సేఫ్ గేమ్ లో ఉన్నారు. మీరు చెప్పారు కదా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా రాజశేఖర రెడ్డి గారితో కొంతమంది వీళ్ళలో ఉన్న కొంతమంది 2014 లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఎక్కడెక్కడో కొన్ని లింక్స్ ఉంటాయి, కాస్త కోస్త స్నేహాలు ఉంటాయి కాబట్టి సో మరి ఆ వాసన నుంచి బయటకు వచ్చి పెట్టినట్టున్నారు. మరి అదే మరి మనోభావాలు దెబ్బతినకుండా సేఫ్ గేమ్. అది ఇంకొక విభిన్నమైనది ఏంటంటే ఇక్కడ ప్రిజం ఇది అలయన్స్ కి 110 ఇచ్చారండి, ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చారు. మళ్ళీ అంటే ఒక 5 కూడా తగ్గొచ్చు, పెరగొచ్చు తగ్గొచ్చు, 105 ఇచ్చారు. సో వీళ్ళు ఇదే కోవ కింద వస్తారండి, వీళ్ళు కూడా సేఫ్ గేమే, మరి ఎక్కువ సేఫ్ గేమ్. మరి సెక్యూర్డ్ సేఫ్ గేమ్ అంటారు. సేఫ్ గేమ్. సో ఇక మిగిలినటువంటి వాటిని కూడా చూస్తే ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడారు అన్ని కూడా. ఇక్కడ వీళ్ళు పల్స్ టుడే ఇతను కూడా కొంచెం సర్వే కొంచెం గ్రౌండ్ లెవెల్లో చేస్తారు. ఇతను రాజు అని గతంలో 3 ఎలక్షన్ సర్వేలు కరెక్ట్ అయ్యాయి, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయ్యాయి. 125 ఇచ్చారు, 50 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో మిగతా ఆ సర్వేని ఏమంటారు, అది కూడా సేఫ్టీ. ఇది సేఫ్టీ అండ్ సెక్యూర్ గేమ్ అండి. ఇది సేఫ్టీ సెక్యూర్ రెండు కలిసి సేఫ్ అండ్ సెక్యూర్. సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే. ఇక్కడ లక్నోకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ ఇది. ఇది ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ పార్టీ వైజ్ అలయన్స్ కి వచ్చేసి 108 to 126 ఇచ్చారు. అదే ఇంకా ఇదంతా ఒకే ఆల్మోస్ట్. అదే ఇంకొక భిన్నమైంది చెప్తాను మీకు. ఇప్పటి వరకు సేఫ్ గేమ్ చూసాము, మళ్ళా వాళ్ళేమో డేర్ గేమ్ చూసాము, సేఫ్ గేమ్ చూసాము. ఇక్కడ మనకి విభిన్నమైన గేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇదేంటంటే సర్వే ఫ్యాక్టరీ పేరు, సర్వే ఫ్యాక్టరీ అండి. అలయన్స్ కి వచ్చేసి 101 ఇచ్చారండి, ప్లస్ ఆర్ మైనస్ 10 ఇచ్చారు. అంటే ఒక 10 తగ్గినా కానీ 91కి వచ్చేస్తుంది అది. అవును. ఏంటి అసలు నమ్మ సెక్కింగ్ ఉందా క్వైట్. ఇప్పుడు కేకే సర్వే చూస్తే నార్త్ సౌత్ పోల్స్ లాగా కనిపిస్తుంది. అవును, ఇది చాలా విభిన్నంగా ఉంది. సో బహుశా మీరు చెప్పినట్టుగాను వీరికి ఇటు అటు కూడా సన్నిహితులు ఉండొచ్చు. అంటే సర్వే కాదంటారు, ఇది ఎగ్జిట్ పోల్స్ కావంటారా? ఇది ఎగ్జిట్ పోల్ లేదు ఇది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇటు మిమ్మల్ని ఒప్పించగా నన్ను కూడా నొప్పించగా సో చెప్పినట్టుగా ఉంది ఇది. ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇది ఆల్మోస్ట్ 114 to 125 ఇచ్చారు కూటమికి. అదే వీళ్ళంతా కూడా ఇంక అంతే అంతే చెప్పుకోవాల్సిన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేఫ్ గేమ్ లో ఉన్నారు అంతే. అవును. ఇతనేమో మొహమాట పోయినట్టున్నాడు ఈయన. సో డేర్ గేమ్, సేఫ్ గేమ్. సరే వీళ్ళు ఏ గేమ్ ఆడినా కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నా కానీ ఇదేదో రియల్ పోల్స్ లాగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. మీరు ఫీల్ కావద్దని చెప్పేసి ప్రముఖ పత్రికలో ఇవాళ ఉదయం ప్రొజెక్ట్ చేశారు. ఏం చేశారంటే 2014 ఇచ్చి కరెక్ట్ కాలేదు, 2019 ఇచ్చి కరెక్ట్ కాలేదు, కాబట్టి మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ప్రొజెక్షన్ చేసి ఇవాళ ఉదయాన్నే ఇచ్చారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చూసి చాలా మందికి ఇబ్బంది పడతారేమో. ఆల్రెడీ సూసైడ్లు, అలా సూసైడ్లు, గుండెపోట్లు, కొంతమంది మీరు చెప్పిన నాయకులు క్యాండిడేట్లు కూడా బీపీలు పెరుగుతాయి అని చెప్పి డేటా ఇచ్చి మీరేమో ఎగ్జిట్ పోల్స్ తో ఎగ్జాగ్రేటెడ్ కావాల్సిన అవసరం లేదు, ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదు, మరి ఎగ్జైట్ అయ్యి మరి మోషన్ చేసుకోవద్దని అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ లో మీరు ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏంటండి గత మన దేశవ్యాప్తంగా కూడా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే మరి ఎగ్జిట్ పోల్స్ అనేది ఇంకా నిర్దిష్టంగా డంకాబలంగా ఇదేని మనం చెప్పలేం. మనం చాలాసార్లు చూసాం. అవునన్నది కాదైంది, కాదన్నదేమో అవునైంది కూడా మనం చాలాసార్లు చూసాం. సో కాబట్టి ఏంటంటే బట్ ఏదైతే ఏపీలో జరిగిన సరళి
ఏపీలో జరిగిన పరిణామాలు, ఈ గత 5 ఏళ్లుగా ఆ వైసీపీ చేసిన అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, సో ఈ దాష్టికాలు, ఈ విధంగా యువత చూస్తే పూర్తిగా యువతకి మెగా డిఎస్పీ చేస్తున్నారు, చేయలేదు, నిరుద్యోగులు అయ్యారు. ప్లస్ మన ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే బాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారో, సో దాని నుంచి ఆల్మోస్ట్గా తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీకు 2 లక్షల మంది బయటకు వస్తారు. సో 2 × 5 10 లక్షల మంది ఆల్మోస్ట్ వచ్చారు. ఈ 10 లక్షల మందిని ఎక్కడ అకామిడేట్ చేశాడు? ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బాబు గారు ఉన్న టైంలో వస్తే కూడా మీకు ఇక్కడ ఐటీ హబ్ అంతా డెవలప్ అయింది, మరుగా అక్కడ ఉన్నారు కాబట్టి అకామిడేట్ అయ్యింది. ఇప్పుడు కియా వచ్చింది. సో మీకు ఇక్కడ రేణిగుంట సైడ్ చూసుకుంటేనేమో మొబైల్స్ కంపెనీస్ వచ్చినాయి, అటేమో మనకి శ్రీ సిటీ తీసుకుంటేనేమో చాలా వచ్చినాయి. కాబట్టి మీకు అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడ అకామిడేషన్ దొరికింది. ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఈ ఎలక్షన్ జరిగింది అనుకుంటున్నారా, లేదంటే 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చూసి జరిగింది అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా 2 బేరీజ్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు బేరీజ్ చేసుకుని జరిగిన ఎలక్షన్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటండి, మీరు రోజు పంచభక్షపరణాలతోటి అన్నం పెట్టినోడికి గంజి మెతుకులు ఇచ్చి పచ్చిమిరకాయ ఇచ్చి కొరుకుని తినమన్న వాడికి తేడా తెలుసు కదా. అంటే జనాలు మరి అంత ఆ టేస్ట్ గుర్తొచ్చి ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చూసాం కదా, అన్ని రకాలుగా ఉద్యోగస్తులు కాడి నుంచి, వ్యాపారస్తులు కాడి నుంచి, కాంట్రాక్టర్స్ కాడి నుంచి, డైలీ లేబర్స్ కాడి నుంచి, ఇప్పుడు భవన కార్మికులు కానీ, ఇప్పుడు భవన కార్మికులు కాదు. ఇప్పుడు రాబోయే రిజల్ట్ చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో వస్తున్నట్టు రిజల్ట్ అనుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తున్నటువంటి రిజల్ట్ అనుకోవాలి? ఇప్పుడు ఏ మొగుడు లేకపోతే అప్ప మొగుడే దిక్కున్నట్టుగా ఈ గత 5 ఏళ్లుగా ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవహారాలు చూస్తున్నాడు, ఈ బాబు గారే బెటర్ అనుకుంటాడు కదా. అంతే కదా. ఇప్పుడు ఓటరు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకమైన ఓటు వేశారంటారా? అన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని అంశాలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇక్కడ ప్రధానమైన భూమిక పోషించింది అంటాను నేను. జస్ట్ చూసుకుంటే 15 రోజులుగా 2 weeks ఆఫ్ టైంలో మీకు దెర్ ఇస్ ఎ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ఏపీ పీపుల్. అసలు భయభ్రాంతులు అయిపోతేనే మీరు ప్రతివాడు కూడా ఇది ఎక్కడ అన్యాయం రా, ఇది కొలతరాళ్ళ మీద ఇటు బొమ్మ వేసుకుంటున్నాడు, మన పాస్ పుస్తకాలు పట్టేదాని మీద బొమ్మలు వేస్తున్నాడు అని చెప్పి అన్ని చూసిన తర్వాత, ఈ అరాచకాలు చూసిన తర్వాత, ఎన్ని చూసిన తర్వాత, ప్లస్ రెండోది ఏదైతే ఇప్పుడు ఈ కూటమి యొక్క మేనిఫెస్టో ఉందో, ఆ సూపర్ 6 ఎన్ని ఉన్నాయో అవి కూడా బాగానే వెళ్ళి, ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు ప్రయాణాలు కానీ, ఆ 3 సిలిండర్లు కానీ, సో ఓవరాల్గా తీసుకుంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తీసుకుంటే మీకు నాకు అనుకున్న ప్రకారం ఏంటంటే మినిమం 52 నుంచి 55% టీడీపీ కూటమికి అవుతే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చింది. ఫైనల్ గా పోలా పల్స్ ఈ లైవ్ షోలో ఎగ్జిట్ పోల్స్ ని మీరు చూశారు, ఇవి ఎంతవరకు జూన్ 4వ తారీఖున రియలిస్టిక్ గా కనిపించే అవకాశం ఉంది? సో నాకు తెలిసి ఏదైతే ఇప్పుడు ప్రజల యొక్క మనసుల్లో ఏదో ఉందన్నది ఐ థింక్ కేకేఆర్ అయితే దాన్ని బాగా ప్రతిబింబించింది నాకు. సో డెఫినెట్గా అది రియలిస్టిక్కి అతి దగ్గరగా ఉంది. సో కాబట్టి డెఫినెట్గా నాకు ఐ ఓట్ ఫర్ కేకేఆర్. కేకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో జూన్ 4న ఏం జరుగుతుంది అనేది చూద్దాం.